లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ పద్ధతిలో 2 రకాల మామిడికాయ పచ్చళ్ళను ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పుల్లటి మామిడికాయలను తీసుకొని బాగా కడిగి కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడుచుకొని మీరు చూస్తున్న విధంగా కత్తిపీటతో ఇలా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. అన్ని మామిడికాయలను మీకు నచ్చిన సైజులో ఇలా ముక్కలుగా చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒకసారి వెయిట్ చూసుకోవాలి. 1 కిలో మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ ఉప్పు వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు 2 కేజీలే అయ్యాయి, అందుకని 1/2 కేజీ ఉప్పు వేస్తున్నాను. అలాగే 200 గ్రాముల ఆవాలను ఇలా గ్రైండ్ చేసుకొని పొడి వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలకి ఆవాల పిండి ఉప్పు బాగా పట్టుకునేట్లుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలని గాజు సీసాలో వేసుకొని ఒక రోజంతా పక్కకు పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నీ సీసాలో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రోజు పాటు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఒక రోజు తర్వాత చూస్తే ఉప్పంతా కరిగిపోయి ఇలా వాటర్లా అవుతుంది. ఇప్పుడు దీన్ని మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోంచి సగం మామిడికాయ ముక్కల్ని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1/2 కేజీ వేసుకోవాలి. 1 కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం తక్కువగా వేసుకున్నా పర్వాలేదు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని మరో 2-3 గంటల పాటు పక్కకు పెట్టుకోవాలి. 2-3 గంటల తర్వాత దీన్ని మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు కారపొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 30 గ్రాముల ఆవాలు 20 గ్రాముల జీలకర్ర వేసి చిటపట్లాడించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూనెని చల్లారబెట్టుకోవాలి.
ఈ నూనె చల్లబడినాక మాత్రమే మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మామిడికాయ పచ్చడి రంగు మారిపోతుంది. ఇప్పుడు నూనె చల్లబడింది. ఈ నూనెని ముందుగా అల్లం కారం కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి ఈ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన మామిడికాయ అల్లం పచ్చడి రెడీ. ఇది 2-3 రోజుల తర్వాత వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకొక పద్ధతిలో మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మిగిలిన మామిడికాయ ముక్కల్ని మరొక గిన్నెలోకి వేసుకోవాలి. దీంట్లో కూడా మళ్ళీ 1 కప్పు కారం వేసుకొని ఈ ముక్కలకు పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ పై ఒక బాణలి పెట్టి దాంట్లో 1 కప్పు నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి చిటపట్లాడించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడెక్కిన నూనె సగం చల్లబడ్డాక వంద గ్రాముల వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా రోట్లో దంచుకొని దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల మెంతులు కలిపి వేయించుకొని ఇలా పొడి చేసుకొని దీంట్లో వేసి కలుపుకోవాలి. ఈ నూనె పూర్తిగా చల్లబడ్డాక ముందుగా కారం కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో వడ్డించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ.